అవ్వో ఒక జనాభా లెక్కలు వస్తుందట. నేను అన్ని దిగేసుకొని తయారైతే మళ్ళీ ఇట్లా నన్ను చూసిందంటే మళ్ళీ ఏమేమి రాసుకుంటుందో. ఇవైతే ఇప్పుడు ఇట్లనే బొకరదాని లెక్క ఉండి అన్ని నగులు ఇవ్వని రాయించుకుంటావో ఉన్నాయని రాయించుకుంటా మళ్ళీ నాకు రాకుంటే ఎట్లా. మంచిగా నయమైంది. నా మొగడు వచ్చే వరకు సింగారం చేసుకొని ఉందాం అనుకున్నా కానీ ఇది ఏవట్టి బుడబుక్కల కథ అయింది నాది. మేడం కూసోరాదు మేడం, నీళ్ళు తెచ్చిత్తా. సరతి తెచ్చి అమ్మ. మేడం చాయ్ తాగుండ్లు మేడం. అబ్బో ఈమె మంచిగా ఉన్నట్టున్నది. ఇప్పుడు చెప్పమ్మా నీ పేరేంది? నా పేరు మాయదారి పోషక్క మేడం. సరగాని మేడం నీ మొగన్ పేరేంది? మేడం నా మొగడా మేడం? ఫస్టా సెకండా థర్డా? అమ్మ ఎందరు చేసుకుంటావు? ఏంది మేడం గట్లా అంటాను? నా ఫస్ట్ మొగడు దుబాయ్ వేయండు, సెకండ్ మొగడు అమెరికా వేయండు, ఇక మూడో మొగడు చేసుకుంటే వాడేమో ఇక ఎటు పోయిండో తెలుస్తలేదు. అందుకే ఇక నాకు నేను ఒంటరి మహిళ మేడం. పింఛన్ వస్తుందా నాకు మరి? ఏం మాట్లాడతాను? సరే కానీ ఇల్లు ఎవరిది? ఓ ఇల్లు నాది కాదు మేడం. ఇక నేను ఇంట్లో పని మనిషిగా వచ్చినాక దూర కింద పని చేస్తాను. ఆ దూర అన్నాడు కదా ఇక నీకు అన్నం పెడతా మా ఇంట్లో పని చేయను అంటే చేస్తాను కాదు మేడం. ఏం చెయ్యాలి మేడం? నా బతుకంతా ఆగమాగం ఉన్నది, నాది అధ్వానం ఉన్నది. వాళ్ళు చేసుకొని నన్ను గిట్లాగం చేసిండు దుబాయ్ పోయి. ఏం చేయాలి మేడం? ఇక ఈ పట్టెల కింద పని చేస్తాను. ఇక నాకు ఇల్లు లేదు, ఏం లేదు మేడం, ఏం లేదు. బుక్కడంతా బువ్వ పటేలు అమ్మేస్తే ఇక దీన్ని సేవకారం చేసుకుంటుంటాను మేడం. ఆ ఇంట్లో మీకు సెల్లు ఉన్నదా అమ్మ? సెల్లు లేదు మేడం. సెల్లు కూరని కూరంతా తిరిగి అట్టకత్తాను. జర మీరు ఇస్తారా మేడం మరి? అగో గట్లా అంటాను ఏందమ్మా? సెల్లు నేను ఇస్తానా నీకు? అట్లా అంటాను అని ఎందుకంటాను మేడం? మరి సెల్లు మీరు ఇవ్వకుంటే ఎందుకు వచ్చిండ్రు మరి మా ఇంటికి? ఏదన్నా వచ్చిన వాళ్ళు ఇచ్చిపోవాలి కదా మాకు. మీకు మరుగుదొడ్డు ఉన్నదా అమ్మ? ఆగరాదు మేడం, నాకు దొడ్డి కట్టే దెబ్బ ఉరుకుడే మేడం. ఈ ఉరుకుడు ఇబ్బంది అవుతుంది. మరి దొడ్డి కట్టిస్తారా నాకు? ఇల్లే లేదా బాత్రూమ్ ఎట్లా కట్టిస్తామమ్మ? ఆగరాదుండ్లి మేడం, కట్టి రాదుండ్లి, జర పుణ్యం ఉంటుంది. గ్యాస్ ఉన్నదమ్మా మరి మీ ఇంట్లో? మేడం గ్యాస్ లేదు మేడం, ఏం లేదు. చెప్పనా మేడం? కట్టెల పొయ్యి మీద వండి కళ్ళల్లో పొగ చూరి మంటలు మండుతానే మేడం. నా మగుడేమో దుబాయ్ వేయండు, కనరని రాజు. ఏం చేయాలి మేడం? ఉఫూ 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 షాతి పెకిలిస్తుంది మేడం, పెకిలిస్తుంది. మరి గ్యాస్ ఇస్తారా? అన్ని ఇస్తారా అని అడుగుతాను అమ్మ. మేము రాసుకునేటోళ్ళం ఇయ్యం. ఊక మేడం ఊక. ఇంటి ముందడికి ఎందుకు వచ్చినావు మరి? ఇయ్యనప్పుడు ఇవన్నీ రాసుకునేందుకు గ్యాస్ ఇయ్యవా? నేను దాటకత్తాంది. మీ ఇంట్లో ఎవరికన్నా అది పెళ్ళయిందా అమ్మ? మా ఇంట్లో ఎవరు పెళ్ళికి లేరు మేడం. ఎందుకు మేడం? కళ్యాణ లక్ష్మి వస్తుందమ్మా. కళ్యాణ లక్ష్మి మేడం ఎవరికి వస్తుంది మేడం? మన ఊళ్ళే పెళ్ళికి కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళకి వస్తుందమ్మా. ఓ మేడం మరి నాకెందుకు ఇస్తలేరు? ఇయ్యండి నేను కూడా చేసుకుంటా మేడం. జర దండం పెడతా మేడం, కాలు మొక్తా మేడం, బాంచాను. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే జర ఇస్తావా మరి? చేసుకుంటా. ఇంకా ఊరు పక్క పోషగాడు ఉన్నాడట, వాడు ఉట్టిగానే ఉంటాడట, చేసుకొని వస్తా. ఇత్తనంటే చేసుకుంటా మేడం, అదేం లేదు. మేమెందుకు పెళ్లి చేసుకోమన్నామమ్మా? ఇదేంది మేము జనాభా లెక్కలకు వచ్చినాము. దాకా నువ్వే కదా మేడం కళ్యాణ లక్ష్మి ఇస్తామని చెప్పిన. మరి ఇత్తనంటే నేను చేసుకోవాలా వద్దా? నాకు అన్ని పథకాలన్నీ ఇయ్యనని పడుతుంది. ఇదేం భయం లేదమ్మా, ఉంటున్నాయని చెప్పు, లేకుంటే లేదని చెప్పు, ఏం లేదు మేడం. అవ్వతోడు మా అయ్యతోడు నాకేం లేవు మేడం. పెళ్ళైన సంది బికారి. ఇక మాది ఎట్లా అంటే వాళ్ళు పువ్వు ఎత్తరా, కూర ఎత్తరా, చారు పోత్తరా అని చూసుడే మేడం. ఉట్టిదే ఉడప్పుల. ఏంది మేడం గటెన్ కదిరిగి చూడబడుతుంది అనిపిస్తుంది నీకు? అరే బండ వర్షం ఉన్నది కాదమ్మా, ఎందుకు అబద్ధం ఆడతాను? నేను ఉన్నది ఉన్నట్టు చెప్పాలి మేడం. ఆ బండ వర్షం ఉంచితే నాది కాదని చెప్పిన కదా మేడం. ఏదో పటేల్ సార్దని చెప్పిన కదా. చెప్తాంటే ఇంటలేరేంది మేడం? పటేల్ అమ్మ నన్ను ఏమంటుంది? మళ్ళీ పటేల్ చేసుకోమంటావా మరి? కళ్యాణ్ చిత్తవా? నీ ఇచ్చుడు చల్లకుండా నేను గింత అధ్వానం చేయబడుతుంది. అయ్యో ఏమి ఇవ్వండి ఇప్పసారి చేసుకుంటా ఊకనన్నా నా ఇంటి ముందరికి వచ్చినావు. ఏమట్టి నా మొగుడు వచ్చే వరకు నేను తయారు కాకుండా చేసింది ఇంత అద్మానం. నా మొగుడు చూస్తే అనుకుంటాడు ఇది బుక్కళ్ళు అనుకోరా, ఇది మనం బయటట్టున్నది. అసలే రాక అత్తాడు నా మొగాడు దుబాయ్ నుండి. ఏమి ఇవ్వండి ఎందుకు వచ్చిందో ఏం కథను చెప్పకపోరాదు. ఇప్పసారాడమ్మ చెప్పకపోక ఇంకా దీనికి మంచి నీళ్ళు ఇచ్చిన, చేదాగా నీళ్ళదాగా ఇచ్చిన, తక్కువ కాదు కొంచెం కూడా వేసిన. ఎందుకు వేయాలి నేను? ఓ అత్తమ్మ అన్ని బరాబర్ చెప్పినావా మరి జనాభా లెక్కలకు? చెప్పినా ఉన్నాయి లేని అన్ని ఏం లేవు అని చెప్పిన. మళ్ళీ కొత్త రాసుకుంటది, మళ్ళీ అవన్నీ లేకుంటే తెత్తదని. ఏం లేవు అని చెప్తే భూమి జాగా ఇల్లు అన్ని కొట్టుకుపోతాయి కాదు. గట్లెందుకు చెప్పినావు?
ఓ ఇంత అన్నాలో ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. ఓ ఒలములలో ఒలకలలో ఇంత అన్యాయం పాడైతే నాకు తెలియక ఇవన్నీ అబద్ధాలు చెప్తే నేను అన్ని కొట్టుడు పోతాయా? ఉన్న కాడు ఉండలేదు దాన్ని నేను. రమ్మ కూడా అత్త నన్ను కొడతాడో ఏమో, మళ్ళీ లేదోటి చెప్తే ఓయమ్మో నేను ఎట్లా పోదు. ముసలాని మంచిగా అయింది. ఉన్నది ఉన్నట్టు చెప్పక వాళ్ళు ఇస్తారా? జనాభా లెక్కలు రాసుకునేటోళ్ళు, సర్వే చేసేటోళ్ళకు ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. గట్ట చెప్తా అన్న ముసలి తిక్కరోగం కుదిరింది. ఉన్నది అన్ని కొట్టుడు పోతే మంచి పని. సంబరం అవుతుందారా ఓరు పడుకోవు. అదే కానీ దోస్తులు, జనాభా లెక్కల సర్వే ఎట్లున్నది? ఫుల్ నవ్వుడు ఉన్నది కదా. మరి జనాభా లెక్కలకు సర్వే రాసుకోవడానికి వచ్చిన వాళ్ళకు ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. ఉన్నది ఉన్నట్టు చెప్తేనే వాళ్ళు కరెక్ట్ రాసుకుంటారు. తప్పు చెప్పినాం అనుకో కొట్టుడు పోతే ఏం చేస్తారు? అట్లా చెయ్యకుండ్లి, ఏది ఉంటుందో చెప్పుండ్లి. అంతేనా కదా దోస్తులు? కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చింది అనుకుంటానా? నచ్చింది అనుకో లైక్ కొట్టుల్లి, షేర్ కొట్టుల్లి, సబ్స్క్రైబ్ చేయండి. మీ దోస్తులు అందరికీ పంపిల్లి. కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబే చేస్తలేదు, చేయండి జరా. సరేనా దోస్తులు, టాటా. మా వీడియో బాగా నవ్వించింది అనుకో, మస్తు నవ్వించింది అని మెసేజ్ పెట్టుండి. సరేనా దోస్తులు, కామెంట్ చేయండి. ఉంటాను మరి, టాటా. మంచి మంచి వీడియోలు తీస్తాం కానీ కొత్తగా చూస్తున్న వాళ్ళు జర సబ్స్క్రైబ్ కొట్టుండి. టాటా దోస్తులు.